పాలకుర్తి ఎమ్మెల్యే యశ్విని రెడ్డి అమ్మత్త ఝాన్సీ రెడ్లపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని ఆరోపించారు. ఝాన్సీ రెడ్డి చర్యల వల్ల బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని చెప్పారు. ఈ పరిణామాలు పార్టీ సంస్థాగత వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయని అధిష్టానంకు చెప్పుకున్నారు. కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశ్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో ఝాన్సీ రెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇలానే వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈరోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయినరు. మరి ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా, దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నది. మరి దయాకర్రావు వదిలిపెట్టుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ద్రోహులుగా చిత్రీకరించడం, ఆమె డబ్బులు వసూలు చేయడం, ఆమె ఈ పద్ధతులన్నీ బాగలేక మేము వ్యతిరేకిస్తే మమ్మల్ని అసమ్మతి అనే ముద్ర వేయడం జరిగింది. ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మరి ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు ఏమన్నా తీసుకునే అవకాశాలు? వైశాలి, పాలకుర్తి పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పంచాయతీకి సంబంధించి తాజాగా చూసుకున్నట్టయితే ఉదయం ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ను పాలకుర్తికి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు, కాంగ్రెస్ కేడర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఏదైతే తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, ఎంఏసీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డితో పాటు పిఎస్సీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, తొర్రూరు మాజీలుగా ఉన్నటువంటి పలువురు ఏదైతే చాలామంది కూడా ఉదయం మీనాక్షి నటరాజన్ని కలవడం జరిగింది. ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో గత పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా కూడా ఎమ్మెల్యే స్థానానికి 40,000 పైచిలకు వచ్చినటువంటి ఓట్లు, ఏదైతే పంచాయతీల్లో మాత్రం 20,000కు దిగజారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఝాన్సీ రెడ్డి. ఏదైతే యశస్విని రెడ్డి అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి చాలా కూడా పెత్తనం చలాయిస్తున్నారు. అత్తాకోడళ్ల వల్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే అభివృద్ధి పనులు, అలాగే రాబోయేటటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా వీరి పనితీరు వల్ల చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా చిత్తు అయ్యే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్కి వివరించిన నేపథ్యం కనిపిస్తుంది. అనంతరం వారందరూ కూడా తొర్రూరు నియోజకవర్గానికి చెందినటువంటి కాకిరాల హరిప్రసాద్ దగ్గర నుంచి మిగతా వ్యక్తులందరూ కూడా ఏదైతే గాంధీ భవన్కి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడికి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కూడా తమ విన్నపం, ఏదైతే గత ఎన్నికల్లో ఈ స్థాయిలో దిగజారిపోవడానికి, ఎన్నికల్లో
ఓట్లు మొత్తం కూడా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఝాన్సీ రెడ్డి. పెత్తనం మొత్తం కూడా ఝాన్సీ రెడ్డి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక దానిలో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యి చాలా వరకు కూడా పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా డ్యామేజ్ చేస్తున్నారు అన్న కోణంలోనే పూర్తి స్థాయిలో టీపీసీసీ అధ్యక్షుడు కూడా వివరించడానికి మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎంపీ రిలీజ్ ఫండ్ కడియం కావ్య ఎంపీ రిలీజ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసి అభివృద్ధి పనులు పాలకుర్తిలో చేస్తున్నటువంటి నేపథ్యంలో అవి తమ సొంత డబ్బుతోనే మొత్తం కూడా అక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొత్తం కూడా చేస్తున్నాం అన్న కోణంలో కూడా ప్రజల్ని మభ్యపెడుతున్న నేపథ్యాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు ఎన్నికలు అయిపోయిన ఏదైతే పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే అత్తకోడళ్ళు ఇద్దరు కూడా యశస్విని రెడ్డి కావచ్చు అలాగే ఝాన్సీ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యం ఇక్కడ ప్రజల్ని అలాగే పాలనను రెండింటినీ కూడా ఏదైతే వదిలి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వరకు కూడా తిరస్కార ధోరణి కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి ఏదైతే పార్టీ ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. తొర్రూరు దగ్గర నుంచి మున్సిపాలిటీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఝాన్సీ రెడ్డి వల్ల జరుగుతున్నటువంటి ఈ డ్యామేజెస్ అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న కోణంలో కూడా వారు వస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద చూసుకున్నట్టయితే పాలకుర్తిలో గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవేవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో 4,000 మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు ఆల్ ఆఫ్ సడన్ పంచాయతీ ఎన్నికల్లో 20,000కు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అక్కడ పుంజుకునేలాగా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తన ఏదైతే మద్దతుదారులని ఇంకా చేరవేసుకునే ప్రయత్నమే చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా నిర్వీర్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఎట్టకేలకు కాపాడుకోలేకపోతే వీరి వ్యవహార తీరు ఏదైతే ఉందో యశస్విని రెడ్డిది అలాగే ఝాన్సీ రెడ్డిది తీరు ఏదైతే ఉందో దీనివల్ల పార్టీకి చాలా వరకు కూడా నష్టం చేకూరే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఝాన్సీ రెడ్డి పెత్తనంతో అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అలాగే కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కేడర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి వ్యవహార శైలికి ఖచ్చితంగా పార్టీ వ్యవహార ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చెక్ పెట్టాలి. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడికి కూడా ఈ విన్నపాన్ని కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద పాలకుర్తిలో పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాలిటిక్స్ చాలా వరకు కూడా తారాస్థాయికి చేరినట్టుగానే కనిపిస్తుంది. దీనిని ఖచ్చితంగా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, దీన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పాలకుర్తి నియోజకవర్గంలో డే 1 నుంచి కూడా ఏదైతే అసమ్మతి కార్యకర్తలే ఎక్కువగా ఫామ్ అయిపోతున్నారు. వీరి సంఖ్య ఇంకా రెట్టింపు కాకుండా అసమ్మతి ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తగ్గించుకుంటూ రావాలి అంటే వీటన్నిటికీ కూడా ఏదైతే అతీత శక్తులుగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలిని కావచ్చు ఆమె చేస్తున్నటువంటి తీరు కావచ్చు వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలి. పార్టీని బలోపేతం చేసుకునేటానికి అలాగే మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు కూడా పార్టీ పుంజుకోవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే గత పంచాయతీ ఎన్నికల్లో ఎలా చిత్తుగా ఓడిపోయిందో మున్సిపల్ ఎన్నికల్లో ఆ తీరు ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఖచ్చితంగా ఇక్కడికి బ్రేక్ వేస్తున్నట్టయితే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తిలో చాలా వరకు కూడా కాంగ్రెస్ కేడర్ గెలుపొందే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నేతలందరూ కలిసి మీనాక్షి నటరాజన్ కలిసి యశస్విని రెడ్డిపై గనక లత్త ఝాన్సీ రెడ్డి పైన చర్యలు తీసుకోకుంటే గనక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని పెట్టి నిలబెట్టి గెలిపించుకుంటామని అయితే హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో యశస్విని రెడ్డిపై అయితే అధిష్టానం మరి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ప్రజెంట్ అధిష్టానం ఖచ్చితంగా చొరవ తీసుకున్నట్టయితే 16 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నిలబెట్టి ఖచ్చితంగా 16 స్థానాలని కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గెలుపుతో ఇచ్చే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా తొర్రూరుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్తామన్న కోణంలోనే చెప్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం లేని పరిస్థితిని కూడా ఏర్పాటు చేశారు ఝాన్సీ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు. 16 స్థానాల్లో ఖచ్చితంగా తొర్రూరులో మున్సిపాలిటీలు గెలవాలి అంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళి ఈ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా కాంగ్రెస్ క్యాడర్ని ఇంకా పాలకుర్తిలో ఇంకా ఇంప్రవైజ్ చేసేలాగా ప్రయత్నిస్తామన్న కోణంలో కూడా అక్కడ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్కు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేతలు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు అసలు పాలకుర్తిలో జరుగుతున్నటువంటి పంచాయతీలు మొత్తాన్ని కూడా ఆమె ముందుకు
తీసుకెళ్లారు. ఆమె కూడా సానుకూలంగా మొత్తాన్ని కూడా విన్న నేపథ్యమే కనిపిస్తుంది. మరోవైపు సీఎంని టీపీసీసీ అధ్యక్షుడిని కూడా కలిసి వారి మొత్తం కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా వారికి విన్నవించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.